కోట్ల రూపాయల స్వాహాకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో స్కెచ్ చేశారంటూ ఒక కథనాన్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. ఇది జగన్ ఉన్న టైంలో అయితే రాజకీయాలకు ముడిపెట్టేది. బాబు ఉన్న టైం కాబట్టి అధికారులకే ముడిపెడుతోంది. విద్యుత్ సంస్థలో పనిచేసే పొరుగు సేవల సిబ్బందికి చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలు మొత్తాన్ని స్వాహా చేసేందుకు మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీలు కాంట్రాక్టులు సిద్ధమైనయి. సుమారు 100 కోట్ల మేర సొమ్ము చేసేందుకు పావులు కదుపుతున్నాయి. దీనికి కొందరు అధికారులు సైతం సహకరిస్తున్నట్టు సమాచారం. ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలో పొరుగు సేవల కింద సుమారు 20,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళకి చెల్లించే వేతనాలు విద్యుత్ సంస్థలు సవరించాయి. దాని ప్రకారం 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు సవరించిన ప్రకారం వేతనాల వ్యత్యాసాన్ని చెల్లించాలని నిర్ణయించాయి. ఈ మొత్తాన్ని కాంట్రాక్టులు ఏజెన్సీలకు అందించి వాటి ద్వారా సిబ్బందికి చెల్లించాలి. దీన్ని కొన్ని ఏజెన్సీలు కాంట్రాక్ట్ సంస్థలు సొమ్ము చేసుకునేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి. వేతన బకాయిలు చెల్లించాల్సిన కాలంలో పనిచేసే సిబ్బందిలో సుమారు 60% మంది ప్రస్తుతం విధుల్లో లేరు. వాళ్ళ పేర్లను కాంట్రాక్ట్ సంస్థలు జాబితాలో చేర్చాయి. ఆయా జాబితాల ఆధారంగా బకాయిల మొత్తాన్ని ఏజెన్సీ కాంట్రాక్టుల ఖాతాలకు విద్యుత్ సంస్థలు జమ చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన జాబితా మేరకు సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అనే వివరాలను అధికారులు పరిశీలించడం లేదు. కొన్ని చోట్ల కాంట్రాక్ట్ సంస్థలు మారిపోయినాయి. గతంలో పనిచేసిన సిబ్బంది వివరాలు కొత్తగా వచ్చిన కాంట్రాక్టుల దగ్గర లేవు. కానీ పూర్తి సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు వీలుగా జాబితాలను దాఖలు చేయడం గమనార్హం. వీటి విద్యుత్ సంస్థల అధికారులు పరిశీలించిన తర్వాత ఆమోదించాలి. ఇవేమీ లేకుండా కొందరు అధికారులు కాంట్రాక్టులతో కుమ్మక్కైనట్టు ఆరోపణలు ఉన్నాయి. బకాయి చెల్లించేందుకు అనుమతిస్తూ విద్యుత్ సంస్థలు గత నెల 20 ఉత్తర్వులు ఇచ్చాయి. అంతలోని కాంట్రాక్టుల ఏజెన్సీలు హడావిడిగా జాబితాలు సిద్ధం చేసి బకాయిల కోసం పంపాయి. వాటి ప్రకారం నిధులు విడుదల చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే ట్రాన్స్కోలో పనిచేసే పొరుగు సేవల సిబ్బందికి 20 కోట్ల మేర బకాయిల కింద విడుదల చేయాలని ఏజెన్సీ నిర్వాహకుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. డిస్కంల పరిధిలోనూ ఒత్తిళ్లు వస్తున్నాయి. బకాయిలు చెల్లించాల్సిన కాలానికి సంబంధించి ప్రస్తుతం పనిచేసే సిబ్బంది పేర్లను తప్పించి వాళ్ళ బ్యాంక్ ఖాతాల వివరాలను ఏజెన్సీలకు చూపడం లేదు. దీంతో వాళ్ళకైనా బకాయిలంతో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ రకంగా వాళ్ళ నోటి దగ్గరకు వస్తున్న ముద్దలు ఆగేస్తుంది ఈనాడు. పాతోళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి అని చెప్పాలి, తీసుకోమని చెప్పాలి. అంతేగాని కాంట్రాక్టర్ల వంక చూపెట్టి వాళ్ళు మారిపోయారు కాబట్టి పాతోళ్ళకి ఇవ్వద్దు అని చెప్పడం పచ్చి దుర్మార్గం. దోపిడీ చేయడానికి ప్రభుత్వానికి సహకరించే విధంగా ఈ వార్త ఉంది.